మరి యేసుప్రభుని మీరు దైవం అంటారా? ఏమంటారు మీరు? మామూలుగా మీ లెక్క ప్రకారం. నేను ఆల్రెడీ నీకు చెప్పా. ఆ! మా ఆ! గురువు గారు ఆ! మాకేం నేర్పారు. ఓకే. వి ట్రీట్ హిమ్ యాజ్ ఎ గురు. హ్మ్. అది మాకు నేర్పారు. ఓకే. అది మేము నేర్చుకున్నాం. నా దగ్గరికి 4 గొర్రెలొచ్చినాయి. ఒక 5, 6 ఏళ్ల క్రితం. హ్మ్. అందులో ఒకడి పేరు లక్ష్మీపతి. హ్మ్. ఎవడు పుట్టాడు? తెలుగు. హ్మ్. మన హిందూ. హిందువే కదా! హ్మ్. సో, ఈ లక్ష్మీపతి ఇంకెవరో నాగేంద్ర ఎవరో నలుగురొచ్చారు. హ్మ్. వచ్చాక డిస్కషన్ జరిగింది. నేను బుక్ చూపించి, హ్మ్. ఇదిగో మా గురువుగారు ఏం చెప్పారు చూడు. హ్మ్. యేసుక్రీస్తు కూడా గురువే. ఇది మాకు నేర్పించింది. యేసుక్రీస్తు కూడా గురువే. ఇదే టైటిలు. హ్మ్. పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఎల్లి అబిడ్స్‌లో ఇస్కాన్‌లో ఉంటది కొనుక్కో. ఎనీ ఇస్కాన్. ఇది టైటిల్. హ్మ్. వి ఆర్ గివింగ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్. నువ్వు ఎక్కడైనా ఏ చర్చిలో అయినా రాముణ్ణి, కృష్ణుని, వెంకటేశ్వర స్వామిని గౌరవించినట్లు ఒక్క వీడియో చూపిస్తావా? హ్మ్. నీ పేరే లక్ష్మీపతి. నువ్వు బతికేది తిరుపతి. వెంకటేశ్వర స్వామి పట్ల మొన్న ఆడెవడో గొర్రె ఇక్కడ సాతానుగాడు కొండ మీద సింహాసనం వేసి కూర్చున్నాడు అంటాడు. హ్మ్. ఆడి పేరు వెంకటేషు. అవును. నిజమే. ఆడు బతికేది వెంకటేశ్వర స్వామి దగ్గర. వీళ్ళు నీచ్ కమ్మిన్ కదా కుక్కలు నాన్న అవి బాధపడతాయి. హ్మ్. అందుకని. సో కాబట్టి మీరు గమనించాలి. నా ప్రయారిటీ రిలిజియాసిటీ కాదు. కాదు. నా ప్రయారిటీ మొరాలిటీ. మొరాలిటీ. నా ప్రయారిటీ హ్యుమానిటీ. వాహ్! నాకు బిస్మిల్లా ఖాన్ కావాలి, బిన్ లాడెన్ కాదు. నాకు అబ్దుల్ కలాం కావాలి, అబూ సలేం కాదు. ఈ దేశాన్ని ప్రేమించే ప్రతివాడిని నేను ప్రేమిస్తా. మానవత్వం ఉన్న ప్రతివాడిని ప్రేమిస్తా. అంతేగాని అక్షరాల దగ్గర ఆగిపోయే దరిద్రులు, అక్షరాల కోసం లక్షల కోట్ల మందిని చంపే దరిద్ర మతాలు నశించి తీరాలి. హ్మ్. అహింస పరమో ధర్మ అన్నటువంటి దేశము ధర్మము నాది. ఒక పండుగ చూపించు. ఒక పండుగ చూపించు. ముస్లింలకి క్రైస్తవులకి రక్తపాతం లేకుండా. నమ్మో చూపించను. మరి మనం ఎన్ని చూపిస్తాం? వినాయక చవితి, హ్మ్. ఓ సంక్రాంతి, వరలక్ష్మి వ్రతం. ఓ వరలక్ష్మి వ్రతం, ఓ శ్రీరామనవమి, ఓ కృష్ణాష్టమి. అరే లోకానికి మంచి జరగాలి. హ్మ్. లోకంలో జీవులందరిలో దైవం ఉన్నాడు. అది మనం చెప్తున్నాం. మీరు ఒక్క మొక్క చెప్పి వెళ్తాను నాన్న. 12:30 ఇంకోటి నేను ఇంకొక 2 క్వశ్చన్లు అడిగేస్తాను. టకటక చేసేద్దాం దాన్ని. చెప్పి లెంత్ లేకుండా. ఇప్పుడు మొన్న 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అయింది. ఏపీ డిప్యూటీ సీఎం నిన్నే వెళ్ళాము. ఈ టైంలో అక్కడే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో హీరోగా యాక్ట్ చేశారు. సరే ఆ సినిమా ఏ విధంగా ఉంది ఏంటనేది మనం ఒక మంచి థాట్‌తో చూస్తే ఎవరైనా దాని గురించి నెగెటివ్‌గా మాట్లాడాలనేది నా ఒపీనియన్. నిజమేగా. ఎందుకంటే ప్రాక్టికల్. ఇది దాన్ని పనిగట్టుకుని విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అసలు ఆ సాక్షి టీవీలో అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నింటి మీద కూడా ఒక రకమైనటువంటి స్టోరీలు చేసి ఇక పొద్దున్న లేతే అదే లైవ్. ఇప్పుడు వాళ్ళు అలా ఏం అందరూ విభేదించడానికి అంత కాదు నాన్న. ఇప్పుడు విభేదించడానికి కారణం ఏమిటి అంటే వాడు విపక్షం అయితే చాలు. ఇప్పుడు సినిమా బాగుంది బాగోలేదు అంతవరకే కదా. దాన్ని చీల్చి చెండాడడం అవసరం ఏముంది? నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అతను నన్ను తిట్టాల్సిన పని ఏమైనా ఉందా? ఇందాక గొర్రె ఎందుకు తిట్టాడంటావు? ఎప్పుడు తిట్లు వస్తాయి? ఎప్పుడు అలాంటి చీల్చెండా ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయంటావు? నీ దగ్గర నిజం లేనప్పుడు కదా. ఎదురు దాడి నీ దగ్గర నిజం లేనప్పుడు కదా. కదా. ఇప్పుడు ఈ దేశాన్ని ముస్లింలు ఆక్రమించారు, నిజం. హిందువుల్ని హింసించారు, నిజం. హిందువుల్ని చంపారు, నిజం. దేశాన్ని చీల్చారు, నిజం. దేవాలయాల్ని కూల్చారు, మసీదులుగా మార్చారు. రాజమండ్రిలో పెద్ద మసీదు వెళ్ళి చూడు, నీకు డౌట్ వస్తే. నేను లోపలికి వెళ్ళి వచ్చిన వాడిని. అది గుడి. అలాంటి కొన్ని వేల గుళ్ళు ఉన్నాయి. కాశీ గుడి. పైన గోపురం తీయడం, లోపల కాపురం పెట్టాడు. హిందువులు పూజ చేసుకోవాలంటే జిజియా పన్ను విధించారు, నిజం. ఈ దేశంలో కొన్ని వేల లక్షల మంది హిందూ స్త్రీలని నాశనం చేసి, మానభంగం చేసి బానిసలుగా అమ్మారు, నిజం. అబద్ధాన్ని వ్యతిరేకించు, మేము కూడా వ్యతిరేకిస్తాం. కేవలం వాడు మా పార్టీ కాదు కాబట్టి, వాడు మా మతం కాదు కాబట్టి, మా ప్రాంతం కాదు కాబట్టి వ్యతిరేకిస్తున్నావు అంటే యూఆర్ లోఫర్. ఇంకొక పాయింట్ నువ్వు ఎత్తకపోయినా నేను గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే మొన్న మధ్య ఎవరో
మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడాలి, కర్ణాటకలో కన్నడం మాట్లాడాలి. ఈ కొన్ని కొత్త జోక్స్ వచ్చినాయి. జోకర్గాళ్ళు బయలుదేరారు. కొన్ని పార్టీల బ్రోకర్లు జోకర్గాళ్ళు బయటకు వచ్చారు. ఆడెవడైనా సరే నువ్వు కేవలం మరాఠీయే మాట్లాడాలి అని అనుకుంటే నువ్వు ఉండే రాష్ట్రంలో ఉర్దూ ఉండకుండా చెయ్యి. అంతేగా మరి చేస్తావా? తమిళనాడులో మంత్రాలు సంస్కృతంలో ఎందుకు ఉండాలి అన్నాడు ఒక నీచ్ కమీన్. మరి అరబిక్ ఎందుకు, ఉర్దూ ఎందుకు అడుగు. ప్రేయర్ షుడ్ బి ఇన్ తమిళ్. ఒక ఆర్డర్ జారీ చేయి, అన్ని మసీదుల్లో తమిళ్లోంచే రావాలని. అవును, చేస్తావా? హజ్జా కూడా తమిళ. చేస్తావా? తినేదేమో దేవాలయాల సొమ్మా, పెత్తనం దేవాలయాల మీద, వ్యతిరేకత హిందుత్వం మీద. ఏం పుట్టకరా, తినేది ఇంటి మూడు సొమ్ము, పాడేది ఉదయనిధి పాట అని కదా. ఇప్పుడు కర్ణాటకలో కన్నడం మాట్లాడాలా, తమిళనాడులో తమిళం మాట్లాడాలా. వాడెవడు నాన్ తమిళియన్, నాన్ కర్ణాటక, నాన్ మహారాష్ట్ర, వాడు ఎక్కడో దేశం నుంచి వచ్చాడా? ఎలా మాట్లాడతాడు రా? ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు నువ్వు ఒక అరబిక్ కంట్రీకి వెళ్ళి అరబిక్ మాట్లాడు చూస్తా. ఈ తమిళోడు, ఈ కర్ణాటకోడు, ఈ మహారాష్ట్రుడు కారు వెనకాల ఎంహెచ్ పెట్టారా బాగుండదు, కారు వెనకాల కేఏ పెట్టారా బాగుండదు, కారు వెనకాల బండి వెనకాల తీయని పెట్టారా బాగుండదు. మీది ఓన్లీ అంత భాషాభిమాని కదా నువ్వు. ఇంక వాడకరా. పేరేమో స్టాలినా. మీరు పెద్ద భాషాభిమానులా మీరు.